23వ అధ్యాయము 34వ వచనం చదువుకున్నాను ఒకసారి. యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలు. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి వచ్చినది మొదలుకొని 30 సంవత్సరంలో 12వ ఏట ఆయన దేవాలయంలో బోధించడం అనేది జరిగిందండి. అది మనందరికీ తెలిసింది. అదేవిధంగా 3 సంవత్సరాలు 6 నెలలు కూడా ఈ భూమి మీద జీవిస్తూ ఆయన అనేక మందికి సువార్త ప్రకటించారు. అదేవిధంగా ఆశ్చర్య కార్యాలు, సూచక్రియలు అవన్నీ కూడా జరిగించినవన్నీ మనకు తెలిసినవి. ఎన్నో మాటలు మనకి చెప్పారు, బోధించారు. ఎన్నో ఆత్మలు రక్షింపబడ్డారు. అదేవిధంగా సిలువలో మనతో మాట్లాడుతున్నటువంటి ఆయన పలికినటువంటి చివరి మాటలు అన్నమాట. 7 మాటలుగా మనము వీటిని ప్రతి సంవత్సరము కూడా ఇదే రోజున ఆయన జ్ఞాపకంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో మొదటిగా ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నారండి. ఎవరిని వేడుకుంటున్నారండి? తండ్రి అయినటువంటి దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఏ విధంగా? వీరు ఏమి చేయుచున్నారో మీరు ఎరుగరు అంటే అక్కడ యేసుక్రీస్తు వారిని సిలువ వేసిన జనాంగం ఎవరండి? సిలువకు అంగీకరించిన జనము, సిలువకు అప్పగించిన జనం మనకి ఎవరు కనపడుతున్నారో? యూదులు కనపడుతున్నారు. యూదులు అంటే శాస్త్రులు, పెద్దలు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా మనకి కనపడుతున్నారు. వీరిని యేసుక్రీస్తు వారు క్షమించమని ఎవరిని వేడుకుంటున్నారు? తండ్రి అయినటువంటి దేవుణ్ణి వేడుకుంటున్నారు. ఎందుకు వేడుకుంటున్నారు అంటే యేసుక్రీస్తు వారిని సిలువకి అప్పగించారు. ఎవరు? యూదులు. అక్కడ ఉన్నటువంటి యూదయ జనాంగం అంతా కూడా ఎందుకు అప్పగించారు? ఈయన ఎందుకు వేడుకుంటున్నారంటే ఈయనే మనకు నిజమైన రక్షకుడిగా ఈ లోకానికి తల్లి అయినటువంటి మరియ గర్భము ద్వారా ఈ లోకానికి మనకు వచ్చారు. అనేక కార్యాలు చేశారు, సూచక కార్యాలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు, సువార్తలు ప్రకటించారు. కానీ ఇవన్నీ కూడా ఎవరు గుర్తెరగలేకపోయారు? అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పెద్దలు, యూదులు వీళ్ళందరూ కూడా గుర్తించలేకపోయారు. వీరు యేసుక్రీస్తు వారిని ఏ విధంగా చూస్తున్నారంటే ఒక యేసుగానే చూస్తున్నారు. యేసు అంటే వడ్లవాడైనటువంటి యోసేపు మరియ గారి యొక్క కుమారుడు అంతవరకు చూస్తున్నారు. కానీ అదిగో ఆనాడు దావీదు కుమారుడు వస్తాడన్న వాగ్దానము, మోషే ధర్మశాస్త్ర ప్రకారం మనకి రక్షకుడు అయినటువంటి ఒక క్రీస్తు మన కొరకు మన పాపముల నిమిత్తము మనకు వస్తాడన్న విషయం ఎవరు గుర్తించలేకపోయారు? యూదులైనటువంటి అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతా కూడా గుర్తించలేకపోయారు. కానీ గుర్తెరిగితే కనుక ఈయన్ని సిలువ వేయడానికి ఒప్పుకుంటారా? మనం అక్కడ ఒకసారి ఆలోచిస్తే ఒప్పుకోరు. కానీ అక్కడ మనుషులు ఒక యోసేపు గారి కుమారుడుగానే వారు ఎరిగారు కనుక ఈయనే నిజమైన క్రీస్తు అని మీరు ఎరగలేదు కనుక ఆయన్ని సిలువకు అప్పగించారు. ఎందుకు అప్పగించారు? మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా వారు క్రీస్తు వస్తాడని వారు ఎదురు చూస్తున్నారు. అప్పటికే ఈయనను వారు గుర్తెరగలేదు. కానీ ఈయన మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈయన అబద్ధ ప్రవచనాలు చేస్తున్నాడనేసి, అబద్ధ బోధలు చేస్తున్నాడనేసి వీరు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా తమ దేవుని దూషిస్తున్నాడనేసి వారు ఆ అనాలోచనలోనికి వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారిని సిలువకి అప్పగించారు. అందు నిమిత్తమే యేసుక్రీస్తు వారు ఆయన్ని తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అక్కడ వారి నిమిత్తము తండ్రిని వేడుకుంటున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. కానీ మనకు అక్కడ కనపడుతుంది ఏంటంటే పిలాతు గారు ఎరిగారు, పిలాతు గారి భార్య వారు ఎరిగారు ఈయన దేవుని కుమారుడే. కానీ యూదులు వారి మధ్య ఎన్ని సూచక్రియలు చేసినప్పటికీ కూడా వారు గుర్తెరగలేదన్నమాట. అందు నిమిత్తమే యేసుక్రీస్తు వారిని సిలువకి అప్పగించారు. పిలాతు గారు ఏం చేశారంట? చేతులు కడుక్కున్నారు. ఎందుకంటే ఈ పాపంలో నా భాగం ఉండకూడదు అనేసి ఆయన చేతులు కడుక్కున్నట్టు మనకి కనిపిస్తుంది. ఇక్కడ తండ్రి అయిన దేవుణ్ణి వేడుకుంటున్నారు అన్నమాట. ఎవరు? యేసుక్రీస్తు వారు. వీరు ఏమి చేయుచున్నారు అంటే వీరు ఎరుగరు కనుక
వెరుగురని చేసి వారి నిమిత్తము వారికి క్షమాపణ కావాలని చేసి క్షమాపణ దయచేయమని తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు వారు వేడుకుంటున్నారు. అదేవిధంగా వారిని క్షమాపణ గురించి వేడుకుంటారు. మన వరకు మనం ఆలోచించుకుంటే మనము కూడా ఎన్నో సందర్భాల్లో మనకి యేసుక్రీస్తు వారు నిజమైన రక్షకుడని, మన పాపముల నిమిత్తం ఆయన సిలువ వేయబడ్డాడని మనకి తెలిసి మనము రక్షణలోనికి వస్తున్నాము, రక్షణ భాగ్యాన్ని మనం పొందుకుంటున్నాము. మనము తెలిసి కూడా ఎన్నో సందర్భాల్లో వాక్యం తెలిసి ఆయన నిజమైన క్రీస్తు అని మనకు తెలిసి ఎన్నో సందర్భాల్లో మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయనను మనము బాహాటంగా సిలువ వేస్తున్నాము అని. ఆనాడు ఇక్కడ యూదులు తెలియకే ఆయన సిలువకు అప్పగించారు. అందు నిమిత్తమే యేసుక్రీస్తు వారు తండ్రిని వేడుకున్నాడు, తండ్రి మీరు ఏం చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చేసి తండ్రిని వేడుకున్నారు. కానీ ఈనాడు మన వరకు మనం ఆలోచిస్తే ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో మనం ఆయన ఏం చేస్తున్నామంటే విశ్వాసంలో మనం ఏం చేస్తున్నామంట యేసుక్రీస్తుని బాహాటంగా మనము సిలువ వేస్తున్నామంట. ఆనాడైతే యూదులు తెలియక ఇదిగో మాకొక దావీదు కుమారుడు వస్తాడని చేసి వారు ఈయన నిజమైన క్రీస్తుని అంగీకరించకుండా ఆయన సిలువకు అప్పగించారు. అందుకని యేసుక్రీస్తు వారి పట్ల క్షమాపణ వేడుకున్నారు తండ్రి అయిన దేవుని. కానీ మన వరకు మనం వ్యక్తిగతంగా మనం ఆలోచిస్తే మనల్ని క్షమాపణ ఎలా దొరుకుతుంది? మనము తెలిసి యేసుక్రీస్తు వారిని బాహాటంగా శిక్షకు మనం సిలువ వేస్తున్నాము. మనకి ఎలాగా ఆనాడు వారికి దొరికినట్లుగా మనకి క్షమాపణ దొరుకుతుందా? దొరకదు. కాబట్టి మనము ఈ విషయంలో మనం ఆలోచించవలసింది ఏంటంటే యూదులు ఏ విధంగా వారు గ్రహించక ఆయన్ని సిలువకు అప్పగించారో వారికి క్షమాపణ అంటూ దొరికింది. అదే విధంగా మనల్ని గురించి మనం ఆలోచించుకుంటే మనకు తెలిసి యేసుక్రీస్తు ప్రభువారు తాను జీవించిన కాలంలో చివరిగా సిలువలో వేలాడుతూ కలిగిన మాటల్లో 2వ మాట కింద లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం, అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చాలండి. అయితే ఇక్కడ మనకి అందరికీ తెలిసిన సందర్భమే. అయితే 2వ మాట కింద యేసుక్రీస్తు ప్రభువారి పైన జరుగుతున్న సందర్భం ఏంటంటే 2 నేరస్తులు ఉంటారు. వారితో పాటు యేసుక్రీస్తు వారితో పాటు 2 నేరస్తులు సిలువకి వేలాడుతూ ఉండగా ఒక నేరస్తుడు ఏమంటారంటే 39వ వచనం, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుతూ నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోను, మమ్మను కూడా రక్షించుకొని చెప్పాను. అయితే 2వ వాడు వాణిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. చాలండి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో మనందరికీ స్పష్టంగా తెలియజేయబడుతున్నది. వేలాడ వేయబడిన ఒక నేరస్తుడు ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే క్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నాడు, నువ్వు క్రీస్తువు కదా, నీవు రక్షించుకో, అదేవిధంగా మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తుండగా మరొక నేరస్తుడు ఏమని పలుకుతున్నాడంటే నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. అయితే మనం చేసిన తప్పులకి మనం చేసిన పాపాలకి మనకి శిక్ష న్యాయమే. అయితే నీవు ఈ దేవునికి భయపడవా? ఈయన ఒకటి గ్రహించారు, క్రీస్తు వారు తాను జీవించిన కాలంలో ఎన్నో అద్భుత కార్యాలు సూచక్రియలు అనేక మందికి సువార్త ప్రకటించే ప్రయాణంలో అన్నీ విని ఉన్నా, లేకపోతే తన కళ్ళతో క్రీస్తు వారిని సిలువకు అప్పగించినప్పుడు ఆయన జరుగుతున్న సందర్భం వాటన్నిటిని చూసి ఆయనకి కలిగింది విశ్వాసం. ఎవరికండి? 2వ నేరస్తుడికి. ఆ నేరస్తుడు ఏమని చెప్తున్నారంటే ముందు అతనితో గద్దించి నువ్వు మనకైతే ఇది న్యాయమే, మనం ఏంటంటే అన్యాయంగా కాదు, మనం తప్పు చేశాం కాబట్టి మనం శిక్ష అనుభవిస్తున్నాం, అన్యాయంగా క్రీస్తు వారు అప్పగింపబడ్డారని నేను గ్రహించాను, నువ్వు భయపడవా, దేవునికి భయపడవా అని గద్దిస్తూ మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అయితే ఇక్కడ ఆయన విశ్వాసం ఇచ్చాడు. ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు ఈయనలో ఏ తప్పు లేదు, ఈయన
చాలా గొప్పవాడు, పాపం అంటనివాడు, పరిశుద్ధుడు అని తనతో ఉన్న ఇంకొక వ్యక్తికి సువార్త చేస్తూ తన్ని యేసుక్రీస్తు వారిని చాటుతూ ఆయన్ని చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలని. ఇక్కడ మరొక విషయం, ఆయన గ్రహించాడు క్రీస్తు నిజమైన రక్షకుడని, యేసుక్రీస్తు వారు ఆయనలో ఏ పాపం లేదని గ్రహించారు. ఆయన ద్వారా రాజ్యంలోనికి చేరగలనని మరి రూఢిగా అతను నమ్మాడు. అయితే అతను నమ్మి యేసుక్రీస్తు వారిని చూస్తూ, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని. ఆయన నమ్మిన నమ్మకానికి, విశ్వాసానికి అన్ని కోణాలు యేసుక్రీస్తు వారు గ్రహించి వారితో ఏమని చెప్తున్నానంటే, అందుకు ఆయన వాడితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. అయితే మనం ఈ సందర్భం చాలాసార్లు విని ఉన్నాం. చివరిలో అతను దొంగ నేరస్తుడు అయినను యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి చెప్పడం వలన చివరి క్షణంలో పరదేశంలోకి వెళ్ళిపోయాడు అని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. అయితే మనం కూడా సిలువలో నేరస్తుడు ఉన్నాడు కదా, అతనిలానే చనిపోయే ముందు దేవుని అంగీకరిస్తే పరలోకానికి చేరిపోతామేమో అని అనుకున్నాడు. కానీ అతనికి ఉన్న అవకాశం లేదు. అతను అప్పటికే తన లోకంలో జీవిస్తూ తప్పులు చేస్తూ శిక్షకి విధింపబడడానికి శిక్ష అర్హుడై తను ఉన్న పరిస్థితి అది. చివరికి చనిపోతాడు. తనకి సమయం లేదు, ఇంకా బ్రతికే అవకాశం లేదు. కానీ యేసుక్రీస్తు వారిని అంగీకరించాడు చనిపోయే మినిట్. మనకి చాలా దేవుని కృప వలన మనం ఇంకా సజీవంగా ఉన్నాం. ఆయన కృపలో ఇంకా జీవిస్తున్నాం. మనం ఆయన గురించి తెలియపరిచే వారిగా ఉన్నాం. ఈ అమూల్యమైన మాటలు మన జీవితాల్లో అనుదినం ధ్యానించుకోవాలి. ఆ సిలువలో నేరస్తుడు ఏ రీతిగా అయితే తాను విశ్వసించిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని తన నమ్మకాన్ని విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు వారితో పరదేశంలో వెళ్ళగలిగే అర్హత పొందుకున్నాడో ఆ రీతిగానే మనం బాప్తిస్మం తీసుకున్నాం. మన ప్రతి ఒక్కరం యేసుక్రీస్తు వారి శరీరంలో రక్తంలో పాలు భాగస్థులం అవుతున్న మనం అందరం ఆయనకు లాగే పరదేశంలో ఉండే విధంగా మన జీవితం ఉండాలని ప్రభువారి పేరట ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకోలేదు. చాలండి. ఇక్కడ మనకి క్రీస్తు వారు 3వ మాట కింద ఏం చెప్తున్నారంటే, తన తల్లికి అలాగే తన ప్రేమించిన శిష్యుడికి ఒక బాధ్యత అంటూ ఏర్పరిచారు. ఏంటంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఎవరిని చూసి చెప్తారంటే, యోహాను గారిని చూసి క్రీస్తు వారు చెప్తారు. ఈ మాట ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక ప్రేమను మనం తెలుసుకోవాలి. అంటే సిలువలో కూడా ఆయన ఎంతగానో శ్రమపడి ఎంతగానో వేదన పడుతూ కూడా తన తల్లిని మాత్రమైనా మర్చిపోలేదు. తన తల్లిని ఎక్కడ ఈ లోకానుసారంగా తనకి శరీరం ఇచ్చిన తల్లిని మాత్రమైనా మర్చిపోలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన బ్రతికిన జీవితకాలం 33.5 సంవత్సరాల్లో కూడా తన తల్లికి ఎక్కడ మాత్రమైనా తగ్గింపు అనేది లేదు. అంటే తన పరిచర్య అంతటిలో కూడా ఉన్నతమైన స్థితిలో ఎవరికి ఇచ్చారంటే తన దేవునికి ఇచ్చాడు. తన తండ్రి అని యెహోవా దేవునికి ఒక స్థానం అంటూ ఉంది. అలాగే ఈ లోకంలో కూడా తనకి జీవితాన్ని ఇచ్చిన, తనకి జన్మనిచ్చిన తల్లిని కూడా ఆయన మర్చిపోలేదు. ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి కూడా దేవాలయానికి తనని తీసుకువెళ్తూ, అలాగే క్రీస్తు వారు చేసిన ప్రతి పరిచర్యలో కూడా ఆమె కూడా తోడు ఉండడం వల్లే కదా ఆయన అంత పరిచర్య చేయగలిగారు. ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా పని చేయాలంటే ముందుగా తన తల్లి సహాయం అనేది ఏ విధంగా అయితే ఉంటుందో, అలాగే క్రీస్తు వారి జీవితంలో కూడా ఆయన పరిచర్య చేయడం ప్రారంభించినప్పటి నుంచి కూడా తన తల్లి ఎంతో భక్తితో ఆయనని పెంచింది. అలాగే ఆమె కూడా ఎంతో భక్తి పడ్డారు. మనందరికీ తెలిసిందే కదా వల్యమ్మ గారి గురించి. ఆమె ఎంత భక్తిగా జీవించిందో మనకు తెలుసు. అటువంటి జీవితం ఆయనకు కూడా పంచింది. అటువంటి ప్రేమ వాళ్ళిద్దరి మధ్య తల్లి కొడుకుల బంధం అనేది ఏర్పడింది. అటువంటి ప్రేమను ఆయన జన్మించిన నాటి నుంచి ఆయన సిలువలో మరణించేంత వరకు కూడా ఆ ప్రేమనైనా మర్చిపోలేదు. ఎక్కడ ఆయన ప్రేమనైనా మర్చిపోలేదు. అలాగే ఆయన సిలువలో వేలాడుతుంటే ఈ లోకాన్ని విడిచి తన తండ్రి దగ్గరకు వెళ్తున్న సమయం
సమయంలో కూడా తన తల్లికి ఒక ప్రేమను ఆయన పంచి వెళ్తున్నాడు. అలాగే తన ప్రేమించిన శిష్యుడికి కూడా ఒక బంధాన్ని ఏర్పరిచి వెళ్ళారు. ఏంటి ఆ బంధం అంటే ప్రేమ బంధం, అంటే తల్లి కొడుకుల బంధాన్ని ఆయన ఏర్పరిచి వెళ్ళాడు. ఏ విధంగా వెళ్ళాడు అంటే, అమ్మ ఇదిగో నీ కుమారుడని ఎవరికి చెప్తున్నారు? యోహాను గారిని చూసి తన తల్లి అయిన మరియమ్మ గారికి చెప్తున్నారు. అంటే నేను నీకు దూరంగా ఉంటున్నా, నీకు కుమారుడు అనే బంధాన్ని మాత్రం నేను నీకు ఏర్పరుస్తున్నాను. అంటే ఆయన శిలువలో ఎంతగానో శ్రమపడి, ఆయనకు శరీరంపై ఖండఖండలుగా చేర్చబడి, ఆయన రక్తాన్ని లోకానికి దారిపోసి తన శిలువలో మరణిస్తున్నా కానీ తన తల్లిని ఎక్కడ విడిచిపెట్టలేదు. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక బాధ్యత, ఒక ప్రేమ అనే బంధాన్ని మనం తెలుసుకోవాలి. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనే బంధం ఉంది. అది తల్లి కొడుకుల ప్రేమ బంధం. ఈ లోకంలో మనం కూడా చాలా మంది పిల్లలు తన తల్లిదండ్రులకి సన్మానించాలి, తల్లిదండ్రులని గౌరవించాలని ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటాం. అలాగే క్రీస్తు వారు కూడా తన మరణ స్థితిలో సిలువలో ఎంతగానో శ్రమపడినా కానీ తన తల్లికి ఎక్కడ తక్కువ స్థానం అంటూ ఇవ్వలేదు. తన తల్లిని అదే ప్రేమతో ఆయన ఒక బంధాన్ని ఏర్పరిచారు. అలాగే ఆయన ఒక బాధ్యత కూడా వాళ్ళకి ఏర్పరిచి వెళ్ళారు. యోహాను గారు కూడా ఒక బాధ్యత ఇచ్చారు. ఏంటంటే, నీ తల్లిని, అంటే నా తల్లి అయిన మరియమ్మ గారిని నీకు తల్లిగా ఏర్పరుస్తున్నాను, ఆమెను ఇక్కడి నుంచి నువ్వు ప్రేమగా చూడాలి అని ఒక బాధ్యత వారిద్దరికి ఏర్పరిచి వెళ్ళారు. అలాగే నీ తల్లిదండ్రులకి, ఈ మన విషయానికి వస్తే ఈ తల్లిదండ్రులకి, లోకానుసారమైన మన తల్లిదండ్రులకి మనం ఒక బాధ్యత కలిగి ఉంటున్నాం. వాళ్ళు మనపై పెట్టుకున్న ఆశలు మనం నెరవేరుస్తున్నాం. అలాగే ఈ లోకానుసారంగా చూస్తే ఒక సంఘంలో ఒక దైవజనుడికి అలాగే ఒక విశ్వాసకి మధ్య ఉన్న బంధమే ప్రేమ బంధం. అంటే ఈ సంఘంలో దైవజనుడు ఏ విధంగా అయితే నీకు ఆజ్ఞ అనుసరిస్తాడో, దేవుడు చెప్పిన మాటలు ఏ విధంగా అయితే నీకు చెప్తాడో, అలాగే నువ్వు ఒక విశ్వాసంగా నువ్వు ఒక ఏర్పరిచిన బంధం. అంటే దైవజనుడికి విశ్వాసకి ఒక బాధ్యత ఏంటి, దైవజనుడికి ఒక బాధ్యతగా ఉన్నావు కాబట్టి ఆయన ఏదైతే చెప్తాడో, ఏ విషయాలైతే చేయమని చెప్తాడో ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు ఒక బాధ్యతగా ఆయనకి నిర్వర్తించాలి. ఈ దైవజనుడు అంటే అక్కడ యెహోవా దేవుడు, ఒక విశ్వాసం అంటే అక్కడ క్రీస్తు వారు. ఏ విధంగా అయితే వాళ్ళిద్దరి మధ్య ఒక ప్రేమ బంధం ఏ విధంగా ఉందో, అలాగే క్రీస్తు వారికి యెహోవా దేవుడు ఒక బాధ్యత అంటూ ఏర్పరిచి ఇచ్చాడు. అంటే నా పని నువ్వు నెరవేర్చు, నాకు నా నరులు అంటే నా ప్రియ బిడ్డలు నువ్వు రక్షించమని క్రీస్తు వారిని ఏ విధంగా అయితే ఈ లోకానికి పంపించారో, అలాగే ఆయనకు ఒక బాధ్యత అంటే ఏర్పరిచించారో ఆ బాధ్యత క్రీస్తు వారు నిర్వర్తించాడు. అలాగే శిలువ ఆయన మరణించేంత వరకు కూడా ఆయన బాధ్యత నిర్వర్తించుకున్నాడు. అలాగే దైవజనుడికి నువ్వు ఒక బాధ్యతగా ఉన్నావు, ఆ బాధ్యతని నువ్వు నిర్వర్తించుకోవాలి. నీకు ఏదైతే ఆజ్ఞను అనుసరించమని చెప్తారో, ఏదైతే దేవుని వాక్కు నీకు ఇస్తారో ఆ వాక్కు నువ్వు నెరవేర్చుకోవాలి. అలాగే నీ దైవజనుడికి ఒక స్థానం అంటూ నువ్వు ఇచ్చుకోవాలి. దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఒక బాధ్యత అంటూ తెలుస్తుంది. క్రీస్తు ఏ విధంగా తన బాధ్యతను నిర్వర్తించి లోకాన్ని విడిచి దేవుని దగ్గరికి చేరాలో, అలాగే నీ సంఘంలో ఒక దైవజనుడికి ఒక బాధ్యతగా నిలిచావు, ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చాలి. అలాగే నీ సంఘానికి ఒక పేరును నువ్వు తీసుకురావాలి. దీన్ని బట్టి మనకి ఏం తెలుసుకోవాలంటే, ఒక బాధ్యత అలాగే ప్రేమ. ఈ క్రీస్తు కలిగిన 3వ మాట ద్వారా మనం ఏం తెలుసుకోగలుగుతున్నాం అంటే, ప్రేమ వాక్కులు అని మనం తెలుసుకోతున్నాం. అంటే తల్లి కొడుకుల మధ్య ఒక ప్రేమ ఏ విధంగా అయితే ఉందో, అలాగే నీ సంఘంలో నీ దైవజనుడికి ఒక విశ్వాసకి ఒక ప్రేమ అటు విధంగా ఉండాలి. అలాగే ఒక బాధ్యతను అంటూ నువ్వు నిర్వర్తించుకొని ఈ లోకంలో ప్రతి ఒక్కరికి, ఈ దైవజనుడికి ఒక విశ్వాసకున్న బాధ్యతను అలాగే ప్రేమను లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజెప్పాలి. ఈ తెలియగా ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యత అలాగే ఒక ప్రేమ బంధంతో కలిసి జీవించాలి. ఇటువంటి కృప మనందరిపై ఉండదు కాక. ఆమేన్. 3 గంటలకు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేశాడు. తర్వాత మళ్ళీ అదే మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ అధ్యాయం నుంచి 33 నుంచి చదువు. 15వ అధ్యాయం 34వ అధ్యాయం 3 గంటలు. మార్కు సువార్త 15వ అధ్యాయం 34. 3 గంటలకు యేసు ఏలో ఏలోయి లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసి, ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయవిడుస్తున్నావు అని అర్థం. తర్వాత దగ్గర నిలిచిన వారు కొందరు ఆ మాటలు విని
అదిగో ఏలియాను పిలుచుచున్నాడని ఏలియాను పిలుచుకెళ్ళాడు. తర్వాత ఒకడు పరిగెత్తుకుని పోయి ఒకడు పరిగెత్తి వెళ్ళిపోయి ఒక సంచి ఒక సంచి చిరకాలో చిరకాలలో ఉంచి నుంచి రెల్లును తగిలించి వెళ్ళిని తగ్గించి ఆయనకు త్రాగనిచ్చి ఆయన త్రాగనించి తాగుడి ఆగుడి ఏలియా విని దిగివచ్చినేమో ఏలియా తిరిగి వచ్చిందనేమో చూద్దాం. అక్కడ ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత ఆ శివశనాల్లో ఆయన ఎబ్రూ భాషలో మాట్లాడుతున్నారు. ఏదో ఏదో సబక్కు అని ఆయన మాట్లాడుతున్నారు. కానీ అక్కడ సిలువ పెడుతున్న సందర్భంలో అక్కడ ఎవరు రోమి సామ్రాజ్యం అలాగే ఎబ్రి భాష మనకు తెలియదు. కానీ ఈ మాటలకు అర్థం తెలియదు కదా. అలా ఏదో పిలుస్తున్నాడేమో, ఏదో వచ్చిన రక్షిస్తాడేమో, ఏదో సిలువను తిప్పుతాడేమో వాళ్ళకి అర్థం కాక అలా మాట్లాడుతున్నాం. కానీ ఈ ప్రవచనం మనకి ఎక్కడి నుంచి నెరవేర్పిందంటే కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 1వ అధ్యాయం చదువు. నా దేవా నా దేవా నీవు నీవు నన్ను నిలబెట్టనాడితివి. నా ఎలా విన్నాడు నన్ను రక్షింపక నన్ను రక్షింపక నా ఆ అద్దెతోని వెనక అద్భుతాన్ని వెనుక నీవెలా దూరముగా ఉన్నావు. ఎవరు చెప్తారండి ఈ మాట? దావీదు గారి ద్వారా ప్రవచనం ఇది యేసుక్రీస్తు వారి దగ్గర నెరవేరిపోయింది. ఈ ప్రవచనం యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేవాడికి నెరవేరు జరిగింది. అయితే ముందుగా దావీదు గారి ద్వారా మాట పలికించాడు యేసుక్రీస్తు వారు. అజ్ఞానం ముందు దావీదు గారు తన కీర్తనగా నుంచి తన రచనల నుంచి ముందుగా మనం తెలియజేశాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ మాట్లాడే మాటలు ఎదురు భాషలో మాట్లాడుతున్న యేసుక్రీస్తు వారి మాటలు ఇక్కడ ఉన్న రోమ సామ్రాజ్యం ఉన్న సైనికుడికి అర్థం కాదు. ఆయన మాట్లాడుతున్నట్టు దానికి అర్థం ఏంటంటే దేవా దేవా నా చెయ్య నువ్వు ఎందుకు ఇచ్చిపెట్టుకోని మాట్లాడుతున్నాను. అయితే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిందంటే సెలెక్షన్ నుంచి మనకి ముఖ్యంగా 5 కారణాలు చెప్తాను. మొదటి అధ్యాయం ఎబ్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ అధ్యాయం చదవమను. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పుకోదేమో అని చేదైన వేరేదేమో కొలిచి కలవపరచడం వలన అనేకులు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే ముందు ఆయన మరణం ద్వారా మనకి వచ్చేది ఏంటంటే ఆయన మరణం ద్వారా మనం వెళ్ళాలంటే మన మోక్షం పోతాయి. ఆయన రక్తం చెల్లిస్తేనే కానీ మనకు రక్షణ లేదు. అయితే మన ముందు ఇప్పుడు మాట్లాడుతుందంటే మనలో పాపం ఏముంది, మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. అందుకు మీరు మాట్లాడుతూ ఎప్పుడు కష్టం పత్రిక 15 మాట్లాడుతున్నారు. మీలో ఎవరైనా దేవుడి పొందని ఎలా తప్పుకోలేము మనల్ని సరి చేసుకోమని చెప్తున్నాం. అలాగే రోజుల కష్టం పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా మాట్లాడుతూ కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిత్యముగా ఆయన ద్వారా ఏంటమ్మా ఇక్కడ ఏం మాట్లాడుతుందంటే ఆయన 5 అంశాల్లో ఒకటి పాపం మనం సరిగా చూసుకోవాలి. 2వ అంశం ఏంటంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం లేదా చూసుకోవాలి. 3వ అంశం ఆయన ఒక్కరి మనం రక్షించబడాలంటే ఆయన సురక్షణ ఎవరి కోసం చేశారు? త్యాగం మన కోసమే కదా, మన పాపాల కోసం, మన యొక్క పాపాల గురించి ఆయన సురక్షణ. కానీ తండ్రి ఆయన చేయి విడిచిపెట్టాడంటే ఆ చేయి విడిచిపెట్టడానికి కారణం అంటే ముఖ్యంగా మన కోసమే. ఇక ఆయన చనిపోతానికైనా రక్తం ద్వారా మనకి విమోచన లేదు. ఆయన చనిపోతాం కదా, ఆయన రక్తం ద్వారా ఆయన చేసిన యొక్క పాటలు మనం నడవడానికైనా, ఆయన చేసిన పనుల ద్వారా మనం ఉపయోగించడానికి, ఆయన రక్తం చెల్లించడానికి మనకి పర్వత రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం లేదు. కాబట్టి మనం ఆయన చనిపోయిన దీని గురించి మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే ఆయన ఉగ్రతను మనం తప్పించుకోవడానికి, ఆయన ద్వారా మనం నీతివంతులుగా చేసుకోవడానికి. 3 ఆయన శత్రువుల గురించి మనం కాపాడుకోవడానికి మాటలు ఆయన ద్వారా మనకి నిర్దేశపడుతుంది. కాబట్టి ఆయన సురక్షణ చేశారంటే మన కోసము, మన పాపాల కోసము, మన మోక్షం పొందడానికి, మన పరలోకానికి వెళ్ళడానికి ఆయన మన కోసం చనిపోయాడు. తండ్రి కూడా ఆయన చేయాలి విడిచిపెట్టాడు. మన కోసం ఆయన తన కుమారుడు ప్రియమైన కుమారుని మన కోసం కూడా పంపించి లేక మన పాపాల కోసం ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఆయన కూడా మనం లాగా శరీరంతోనే పుట్టినవాడే. ఆయన పూర్వం చాలా దెబ్బలు తిన్నాడు, చాలా రక్తం కార్చాడు, చాలా వేదన పొందాడు. కానీ
శివక్షణంలో కూడా దేవాదేవ నా చెయ్యి విడిచిపెట్టాను అడుగుతున్నాడంటే ఎందుకు అడుగుతున్నాడు? అక్కడ కూడా తండ్రిని ఎక్కడ విసుకుపోలేదు, తండ్రిని ఎక్కడ మాటలేదు, అక్కడ కూడా తండ్రి చేయి విడిచిపెట్టలేదు. చివరి మాటలో కూడా దేవా నా చేయి విడిచిపెట్టేవాడు. చిన్న దెబ్బతితే మనం ఎవరైనా చిన్న దెబ్బతిని నాకు తీసుకోండి, కానీ తండ్రిని ఒక మాట అన్నాడు. శివక్షణంలో కూడా నా ప్రార్థన చేసుకుని శివక్షణంలో ఏమన్నా మాట్లాడాడు. కాబట్టి ఆయన ద్వారా మనం చాలా నేర్చుకోవాలి. ఆయన రక్షణ మనం పెట్టి పరిస్థితులు ఎదుర్కొంటున్న మనం గీతమంతులుగా బదలాలి ఆశిస్తూ చిన్న మాట. అయితే నేను చెప్పబోయే మాట ఏంటంటే యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 30వ వచనంలో యేసుక్రీస్తు వారు శిలువలో ఉన్నప్పుడు పలుకుతున్నట్టు మాట, యేసు ఆ చెరకపుచ్చుకొని సమాప్తమైంది అని చెప్పి తల వంచి ఆత్మని ఏం చేస్తారట అప్పగించారు. సమాప్తమైందంటే ఏంటి? మనం ఈరోజు పూర్తిగా తీసుకోవాలి. అయితే సమాప్తమైందంటే ఏంటంటే తాను ఈ లోకానికి రావడంలో గల ఉద్దేశాన్ని అయితే ఆయన ఏం చేస్తారట సంపూర్తి చేశారని క్రీస్తు వారి యొక్క భావమై ఉండాలి. అంతే కదా. మరి ఏంటంటే ఆయన ఏం చెప్పినాడో సమాప్తం అయిందని ఎలా చెప్పగలుగుతున్నారు? అయితే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినటువంటి ఆయన యొక్క పనిని ఏం చేస్తారట సంపూర్ణంగా పూర్తి చేసి, అయితే ఆయన ఏం చెప్తున్నాడో నేను ఇక సమాప్తమైందని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడట తల వంచి ఏమేం చెప్తున్నాడో ఆయన ఆత్మను అప్పగించినట్లుగా చూస్తాం. అయితే ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు చూసినట్లయితే ఆ యొక్క ఉద్దేశాలు యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశాన్ని యోహాను గారు అయితే సువార్తలో మనం చూడగలిగితే అయితే 4:34 వచనంలో చూస్తాం. ఆయన వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఆయనే అనేక సమయాల్లో వెల్లడిపరిచినట్లు మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 34 వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అయితే యేసుక్రీస్తు వారు అయితే శిష్యులు ఆహారం ఆకలిసినప్పుడు భోజనం కోసం ఏం చేస్తారట వెళ్ళే సమయంలో యేసుక్రీస్తు వారు కూడా ఏంటంట ఆయన కూడా భోజనం కావాలని అయితే తేవాలని ఆలోచన కలిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? అయితే తండ్రి నాకు ఏ పని అయితే అప్పచెప్పడో ఆ పని తుదముట్టించడమే నాకు ఆహారం అని చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు వారికి ఒక ఉద్దేశం ఉంది. అయితే ఆయన తన యొక్క ఆహారం గురించి ఆకలి గురించి ఆలోచించడం లేదు. కానీ ఏంటంట అయితే ఈ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రజలు ఏమైపోతారట పాపం చేస్తూ ఆ పాపం వల్ల ఏం చేస్తారట మరణం చేసుకుని తద్వారా ఎక్కడికి వెళ్ళిపోతారట నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి యేసుక్రీస్తు వారు అయితే తన సంతోషం గురించి తన ఆకలి గురించి తన అయితే సంతోషం నిమిత్తమే ఆయన ఈ భూమి మీదకి రావడానికి దేని గురించి ఇచ్చాడంట? అయితే తండ్రి ఆయనకి ఏం చేసినట్టు ఒక పని అప్పచెప్పాడు. ఏంటి ఆ పని? అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరైతే పాపం చేస్తూ అయితే మరణ శాసనంలోకి అయితే నరకానికి వెళ్ళిపోతున్నారు వారందరినీ ఏం చేయాలంట రక్షించాలి. అయితే యేసుక్రీస్తు వారి యొక్క భుజాల మీద తండ్రి దేవుడు పెట్టిన పని ఏంటంట ఈ లోకంలో ఎవరైతే పాపం చేస్తున్నారో వారిని ఆ పాపం నుంచి ఏం చేయాలంట విడుదల అనేది యేసుక్రీస్తు వారు కలిగించాలని చెప్తున్నట్టుగా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారో ఆయన యొక్క వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ వెల్లడిపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే మనం ఇంకా చూడగలిగితే అదే యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఏం చెప్పినా చూద్దాం ఒకసారి. అయితే లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుడికే గాని లోకంలో తీర్పు తీర్చుటకు దేవుడైనను లోకంలోకి ఏం చేయలేదట పంపలేదు. అయితే ఆయన ద్వారా అనేక మంది ఏం చేయాలట రక్షింపబడాలి కాబట్టి తండ్రి దేవుడు ఏం చేశాడట ఈ లోకానికి వచ్చి అనేక మందిలో తీర్పు తీర్చడానికి క్రీస్తు వారి భూమి మీద ఏం చేయలేదట పంపించలేదు. కానీ ఆయన ద్వారా ఆయన పట్ల విశ్వాసం ఉంచి అయితే ఆయన ద్వారా అనేక మంది ఏం చేయాలట రక్షణ పొందికే తండ్రి దేవుడు ఏం చేస్తారంటే భూమి మీద యేసుక్రీస్తు వారిని పంపించడం జరుగుతుందని అయితే తెలియజేసినట్లు మనం చూస్తాం. ఇంకా అదే మాట చూడగలిగితే యోహాను గారు చెప్తున్నారు. యోహాను గారు రాసిన సువార్తే అయితే 1వ అధ్యాయం 29వ వచనంలో చెప్తున్నాడు క్రీస్తు వారి యొక్క రావడం గల ఉద్దేశం ఏంటో చెప్తున్నారు. బాప్తిస్మం ఇచ్చిన యోహాను గారు చూద్దాం ఒకసారి. అన్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపంను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఏం చేస్తానట బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఏం చెప్తున్నారు? యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చూసి ఏం చెప్తాడో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే లోకంలో ఎవరైతే పాపం చేస్తున్నారో ప్రతి ఒక్కరి పాపాన్ని యేసుక్రీస్తు వారు ఏం చేయాలనుకుంటాడంట ఏం చేస్తారని చెప్తున్నాడో మోసుకుని పోతాడంట. అయితే మ్రాయి మీద ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు వారు
మోసుకొని పోతాడని అయితే యోహాన్ గారు ఏం చెప్తారు, యేసుక్రీస్తు గారిని ఉద్దేశించి చెప్తాడు. అవును కదా, మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు అయితే ఆ సిలువని ఎంత దూరం, ఎంత భారమైన పండ్లు అయితే ఏం చేస్తారు, భారమైనటువంటి సిలువని ఏం చేస్తారట, మోసుకుంటూ ఎక్కడికి వెళ్ళారు, కలవరలోకి ఆయన యొక్క వెళ్ళినట్టుగా చూస్తున్నాం. అయితే ఆయన వెళ్ళేటప్పుడు అయితే మనం చేసిన పాప నిమిత్తం ఆయన యొక్క రక్తం అంతా ఏమైందంట, ఆ యొక్క వీధుల గుండా మనం ప్రవహించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే చివరికి భారమైనటువంటి సిలువలో ఆయన ఏమవుతున్నాడంట, మరణిస్తున్నాడు. అయితే మనం చూడగలిగితే ఈ యొక్క కొత్త నిబంధనల రచయితలందరూ అనేక వేరు ఉద్దేశాలు వేరు ఉద్దేశాలతో యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం నిమిత్తం ఆయన భూమి మీద వచ్చినటువంటి ఉద్దేశాల నిమిత్తం ఏం చేస్తున్నారో అనేక మందిగా తెలియజేస్తున్నట్టు చూద్దాం. అయితే ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. నమ్మకమైన సాక్షియు ఎలలో నుండి ఆ మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసాను. అయితే ఇక్కడ చూసినట్లయితే అయితే కొత్త నిబంధనలు రచయితలందరూ అయితే వారి యొక్క తెలుసుకున్నటువంటి వారు కలిగినటువంటి అయితే జ్ఞానాన్ని బట్టి యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశాన్ని ఏం చేస్తారో తెలియపరుస్తున్నటువంటి మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చినటువంటి ఉద్దేశాలు ఏంటంట, అయితే ఈ లోకంలో ప్రతి ఒక్కరు పాపం చేస్తున్నారు. ఆ పాపం ద్వారా ఏమవుతున్నారట, మరణానికి వెళుతున్నారు. ఆ మరణం ద్వారా ఎక్కడికంట, అయితే జీవంలోనే కాక ఎక్కడికి వెళ్తున్నారట, అయితే చూసినట్లయితే పాతాళంలో దిగిపోతున్నారని యేసుక్రీస్తు వారు తండ్రి దేవుడి భూమి మీదకి యేసుక్రీస్తు వారిని పంపించడం జరిగింది. అయితే యేసుక్రీస్తు వారు చూసినట్లయితే ఆయన మరణం ద్వారా అయితే ఈ లోకానికి వచ్చి అనేకమైనటువంటి మాటలు తెలియజేస్తూ అనేక మంది పాపాల నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అయితే మనం చూడగలిగితే ఆయన భూమి మీదకి వచ్చి ఏం చేశాడు, లోక పాపాన్ని ఏం చేశాడట, అయితే లోకంలో పాపాన్ని ఏం చేశాడు, తీసివేశాడు. అయితే ప్రజలు అయితే రక్షణలోకి ఏం చేసినట్టు అనేక మందిని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇంకా చూడగలిగితే ఈ భూమి మీద అనేక మంది ఏం చేస్తున్నారట, నశించిపోతున్నారు. ఏ ఒక్క ఆత్మ నశించడం యేసుక్రీస్తు వారికి ఏంటంట ఇష్టం లేదు. కాబట్టి ఆయన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టడానికి ఏం చేశాడు, ఇష్టపడ్డాడు. అయితే మనం చూడగలిగితే ఇక్కడ చెప్తున్నాడు యోహాను గారు రాసిన సువార్త అయితే 1వ అధ్యాయం 29వ వచనం ఏం చెప్తున్నాడు, ఆయన ఏమి లేకున్నట్ట, లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అయితే ఈ లోకంలో ప్రతి ఒక్కరు పాపం చేయడం తద్వారా మరణించడం, ఆ మరణం నిత్య జీవానికి వెళ్ళవలసిన అనేక మంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారట, నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదని యేసుక్రీస్తు ఏం చేస్తారట, అయితే మనం పడవలసిన బాధలు ఆయన భరిస్తూ మనం పడవలసిన శ్రమలు ఆయన అనుభవిస్తూ ఏం చేసినట్ట, అయితే సిలువలు ఆయన మనం చూసినట్టు మరణించినట్టుగా చూస్తాం. అయితే ప్రతి ఒక్కరు ఎవరైతే అయితే యేసుక్రీస్తు వారి పట్ల విశ్వాసం ఉంచుతారో వారందరూ ఏంటంట, ఆ నిత్య రాజ్యానికి ప్రతి ఒక్కరు ఏమవుతారంట, వారసులు అవుతారని చెప్తున్నాడు. అయితే ఈ లోకంలో ఎవరు పాపం చేసినా ఎవరైతే వారి దేవుడు క్రీస్తు వారి పట్ల విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ ఎక్కడికి వెళ్తారంట, నిత్య జీవానికి వెళ్తారని యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంట, అయితే యేసుక్రీస్తు వారు తన సిలువలో ఆయన యొక్క ప్రాణాన్ని విడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇక యేసుక్రీస్తు వారు అయితే యొక్క సిలువలో అయితే ఆయన పడవలసిన బాధలు ఈ భూమి మీద ఆయన అయితే శ్రమించవలసిన శ్రమలు ఆయన పడవలసిన ఇబ్బందులన్నీ ఏం చేసినట్ట ఈ భూమి మీద అనిపించినట్టుగా మనం చూస్తాం. అయితే చివరికి అనిపిస్తూ ఈ లోకంలో ఉన్న పాపాన్ని ఏం చేసినట్ట తీసివేసినట్టుగా చూస్తాం. అయితే ఎవరైతే యేసుక్రీస్తు వారు మన అయితే నా నిమిత్తం మరణించారని ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ కూడా ఏం చేయాలంట, అయితే మార్కు సువార్తలో చెప్తారు కదా, మార్కు సువార్త చివరిగా మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి.
నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన సూచక్రియలు ఏమవుతాయట కనపడను. అయితే పాప విముక్తి కలగాలనుకున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? యేసుక్రీస్తు వారు నిజమైన రక్షకుడని ఆయన పట్ల విశ్వాసం నుంచి ఏం చేయాలంట? నమ్మాలి. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారంట? నిత్య జీవనానికి అర్హులవుతారు. ఎవరైతే నమ్మరో వాళ్ళందరికీ ఏముందంట? తప్పక నరకం అనేది ఉంది. కాబట్టి యేసుక్రీస్తు వారు అయితే ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీదకి ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆయన సమాప్తమైందని ఏం చెప్పారంటే, ఈ భూమి మీద తండ్రి అయితే ఆయన భుజాల మీద ఏదైతే భారం పెట్టాడో ఆ భారాన్ని ఆయన బ్రతికినంత కాలంలో ఏం చేశాడంట? చేసినట్టు మనం చూస్తున్నాం. ఏంటంటే ప్రతి ఒక్కరు పాపం, ఎవరైతే పాపం చేస్తున్నారో వారందరూ రక్షింపబడాలి. అయితే క్రీస్తు వారి యొక్క ఉద్దేశం, తండ్రి దేవుడు అయితే క్రీస్తు వారి మీద పెట్టినటువంటి భారం ఏంటంటే, ఈ లోకంలో అనేకమైనటువంటి బిడ్డలు నశించిపోతున్నారు. అయితే ఏం చేయాలి? తన అద్వితీయ కుమారుడు మనం 3 యోహాను రాసిన సువార్త అయితే 3వ అధ్యాయం 14-17 దాకా చూసినట్లయితే అక్కడ చెప్పబడుతుంది, తండ్రి దేవుడు తన అద్వితీయ కుమారుగా పుట్టినటువంటి యేసుక్రీస్తుని ఏం చేశాట? అనేక నిమిత్తం అయితే లోకంలో ఎంతో ప్రేమించిన కానీ అయితే ఆయన యొక్క అద్వితీయ కుమారుని ఏం చేసినట్టు అనేక నిమిత్తం ఏం చేసినట్ట? భరించినట్లుగా చూస్తున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క శిలువలో ఆయన యొక్క పడవలసిన బాధలు ఏం చేసినట్ట? పడినట్లుగా చూస్తున్నాం. ఆయన అనుభవించిన శ్రమలు అనిపించినట్లుగా చూస్తున్నాం. అయితే అందుకే చెప్తున్నాడు ఆయన ఏంటంటే, సమాప్తమైంది, నేను ఈ భూమి మీదకి వచ్చినటువంటి నేను చేయవలసిన పని నేను ఏం చేస్తాను? సంపూర్తి చేశాను అంటున్నాడు. అయితే ఆయన ఏం చేశాడంటే, బలిగా ఆయన యొక్క జీవితాన్ని ఏం చేసినట్ట? ఈ భూమి మీద మనందరినీ ఏం చేశాడు? పెట్టాడు. కాబట్టి ఆయన చివరిగా అయితే ఆయన యొక్క ఆత్మను విడిచిపెట్టే విశ్వక్షాలను నిలుపుతాడు. సమాప్తమైందని చెప్పాడు. ఎలా సమాప్తమైందంటే, ఆయన ఈ యొక్క భూమి మీద ఉంచినటువంటి రావడం గల ఉద్దేశాన్ని యేసుక్రీస్తు ఏం చెప్తా? సంపూర్తి అయిందని నేను ఏం చెప్తాడో నమ్ముతున్నాడు. కాబట్టి చివరిగా ఆయన ఆ మాటని ఏం చెప్తున్నట్ట? తెలియపరుస్తున్నాడు. కాబట్టి విశ్వాసం నుంచి ఎవరైతే యేసుక్రీస్తు వారి పట్ల విశ్వాసం ఉంచుతారో, అయితే నమ్మి బాప్తిసం పొందుతారో వారందరూ యేసుక్రీస్తు వారు ఎలాగైతే లేపబడ్డాడో అలాగే నమ్మిన ప్రతి ఒక్కరు, విశ్వసించిన ప్రతి ఒక్కరు ఒకనొక దినాన్ని మళ్ళీ చేస్తారట, లేపబడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు వారు అయితే సమాప్తమైంది చెప్తున్న సమాప్తం ఏంటంటే భూమి మీదకి రావడం, ఆయన యొక్క జీవితాన్ని అనేక మంది పాపుల్ని ఏం చేయాలంట? రక్షించడమే ఆయన యొక్క పని. కాబట్టి ఈ భూమి మీద ఈ యొక్క సువార్తలో అనేక విషయాలు యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. అయితే ఆయన రావాల్సిన పని ఏం చేశాడంట? సంపూర్తి అయిందని ఆయన ఏం చేశాడు? భావించాడు. కాబట్టి సమాప్తమైందని చెప్తూ ఆయన ఏం చేశాడు? తల నుంచి ఆత్మను అప్పగించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మనం నమ్మం కాబట్టి బాప్తిసం పొందాం. మనం కూడా ఏంటంటే ఒకనొక దినాన్ని యేసుక్రీస్తు మనం కూడా లేపబడతాం. అయితే మనం ఎలాగంటే ఆయనలా మనం కూడా బ్రతికి మనం కూడా లేపబడతాం. ఎవరైతే విశ్వాసం ఉంటారో వారందరికీ ఏముందంట? నరకం పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు అయితే నమ్మిన ప్రతి ఒక్కరు నిజ బాప్తిసం ప్రతి ఒక్కరు ఆయనలో మనం జీవించినట్లయితే ఆయన ఎలాగైతే లేపబడ్డాడో మనం కూడా ఒకనొక దినాన్ని కూడా మనం కూడా లేపబడతామని ఒక మాట తెలియజేస్తున్న మాట ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని అయితే ఈ అవకాశాన్ని అధ్యక్షుడిగా పంపించడం జరుగుతుంది. ప్రార్థన. లోకాసు వార్త 23వ అధ్యాయం 44వ వచనం చదువుతాను. అప్పుడు రమారమి మధ్యాహ్నమైన అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగాను. ఓకేనండి, అక్షరాలు మాట్లాడతారు. అదే సమయం అండి మధ్యాహ్న సమయం. మధ్యాహ్న సమయంలో అంటే సమ్మర్ ఎలా ఏ విధంగా ఉంటుంది? చాలా ఎండగా, చాలా విపరీతమైన వేడితో ఉంటుంది. అటువంటి సందర్భంలో మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు చీకటి పడుకుందంట. అప్పుడైనా అర్థం కావాలి కదండి. అంటే ఎప్పుడు లేనిది ఎంత ఇటుగా మారుకునేది కావాలి, ఇటు మీద వెళ్ళిపోయింది అని అప్పుడైనా అర్థం కావాలి కదా ప్రధానికానికి. అప్పుడు కూడా అర్థం కాదు. ఇంకొక విషయం జరిగించుంటే చాలా గొప్ప విషయం ఇది. గర్భాలయపు తెర నడిమికి చినిగాను. ఇది ఎగ్జాక్ట్గా ఎట్లంటే యేసుక్రీస్తు వారు చనిపోయే క్షణం గర్భాలయపు తెర నడిమికి చిరిగాను. నేను సండే స్కూల్ చెప్పినప్పుడు మా పిల్లలకు చెప్పేవాడిని టేబర్నాకిల్ గురించి. టేబర్నాకిల్ అంటే ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారం ఏ విధంగా ఉండేదంటే దాని స్ట్రక్చర్ 3 భాగాలుగా ఉండేది. ఒకటి ప్రత్యక్షపు గుడారపు ఆవరణం, 2 లోపల పరిశుద్ధ స్థలం, 3
అతి పరిశుద్ధ స్థలం. ఈ రెండింటిని డివైడ్ చేయడానికి ఒక తెర ఉండేది అన్నమాట. ఈ పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని ఒక్కసారి మీకు ఫోటోలో చూపిస్తాను. కనిపిస్తుందో తెలియదు కానీ ఒకసారి చూడండి. ఈ బ్రౌన్ కలర్ ఉన్నదంతా కూడా ఆవరణం, ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణం. ఈ బ్లూ కలర్ వచ్చేసరికి పరిశుద్ధ స్థలం, ఈ డార్క్ బ్లూ వచ్చేసరికి అతి పరిశుద్ధ స్థలం. ఈ రెండింటి మధ్యలో గీతం చూసారా, అదే తేడా. ఓకేనా, కనిపిస్తుందా? ఈ ఆవరణంలో ఏముండేదంటే బలిపీఠం ఉండేది, బలి అర్పించడానికి బలిపీఠం ఉండేది, గంగాలం ఉండేది. పరిశుద్ధ స్థలంలో సముఖపు రొట్టెల వల్ల దీపవృక్షము, ఇంకా ఇంకేముండేది, ధూపవేదిక ఉండేది. అతి పరిశుద్ధ స్థలంలో దేవుని యొక్క మందసం ఉండేది. ఓకేనండి, ఈ పరిశుద్ధ స్థలంలోకే మనకి ఎంట్రీ. ఇంకా అక్కడ నుండి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ ఉండదు. అక్కడ మధ్యవర్తిగా ఎవరు ఉండేవారు? మనకి యాజకులు ఉండేవారు. యాజకులుగా పిలవబడి లేవీలు ఉండేవారు. అవునండి, అదే విధంగా మనకి యెహోవా దేవుడికి మధ్యవర్తిగా ఎవరు వచ్చారు? తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. ఓకేనా, ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు చనిపోయే క్షణం ముందు ఆ తెర ఏదైతే ఉందో అది చిరిగిపోయింది. ఎందుకు చిరిగిపోయింది? యేసుక్రీస్తు వారు అప్పటి వరకు కూడా మనకి మధ్యవర్తిగా ఉన్నారు. ఏ విధంగా అంటే పరలోక రాజ్యానికి నడిపించే ప్రాసెస్ లో ఆ మార్గంలో మధ్యవర్తిగా ఉన్నారు. మీరు ఈ విధంగా జీవిస్తే పరలోకానికి వెళ్తారు, మీరు ఈ విధంగా ఉంటే పరలోకానికి వెళ్తారు అని చెప్పే విషయంలో ఒక మధ్యవర్తిగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన చనిపోయారో దేవునికి మనకి మధ్యలోనే అంటే ఇంకా డైరెక్ట్ చేస్తారనమాట. అప్పటి వరకు కూడా మధ్యవర్తిగా యాజకులు ఉండేవారు. అవునండి, మనం డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ఉండేది కాదు. అప్పటి వరకు యాజకులు ఉండేవారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు చనిపోయారో అప్పుడు మనం స్టార్ట్ చేస్తాం. ఏమని? ప్రార్థనలని. ఏమంటాం లాస్ట్ లో మనం ప్రార్థన చేసే ముందు? లాస్ట్ ఎండింగ్ లో యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, లేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అంటే దేవునికి మనకి మధ్య ఉన్న ఆ బంధాన్ని డైరెక్ట్ చేస్తారన్నమాట యేసుక్రీస్తు వారు. దానికి సూచనగా ఈ తెర చిరిగిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇది చూసినప్పటికీ కూడా చాలా మంది నమ్మలేదండి అక్కడ ఉన్న జనాలు. అంటే ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నారో మనం అర్థం చేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు అసలైన మాటలు మనం ప్రవేశిస్తాం. ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? ఈ తెర చిరిగిపోవడం ఎక్కడ? యెరూషలేము దేవాలయంలో. ఇది ఎక్కడో యెరూషలేములో కొండ మీద ఉంది. క్రీస్తు వారు చనిపోవడం ఎక్కడ? ఈ కిద్రోను వారి అవతల కల్వారి కొండ మీద. అంటే ఇక్కడ చనిపోవడం జరుగుతుంది, అక్కడ తెర చీలిపోవడం జరుగుతుంది. ఇటువంటి సందర్భాలు చూసినప్పుడల్లా కూడా ప్రజానికి మారాలి. కానీ మారలేని పరిస్థితిలో, భయంకరమైన పరిస్థితిలో ఆ రోజు ప్రజలు ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు మనం 7వ మాటలోకి వెళ్దాం. చదవడం ఒకసారి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు అలా చెబితేనే కానీ దేవుడు చేసుకోవాలంటారా? అసలు చెప్పవలసిన అవసరం ఉందా? అంటే బైబిల్లో చాలా బలమైన విషయం ఒకటి ఉంది. ఏంటంటే అంటే ప్రతి ఒక్కరు చెప్పేది, మన ఆత్మలకు తండ్రి ఎవరు? మన తండ్రి ఎవరు? అసలు మన దేవుడు ఎవరు? మనం ఎవరు? అసలు ఫస్ట్ ఏంటంటే మనం ఆత్మను అని మనం గుర్తించాలి. మనందరం కూడా ఎవరు? ఆత్మను. ఈ ఆత్మలకు కాబట్టి ఈ ఆత్మలకు తండ్రి ఎవరు? యెహోవా దేవుడు. ఓకేనా, యెహోవా దేవుడు. అర్థమవుతుంది కదండి? నేను చెప్పేదాన్ని కన్ఫ్యూజన్ ఉందా? ఫస్ట్ మనం ఆత్మని మనం గుర్తెరగాలి. ఓకేనండి. అయితే ఈ ఆత్మకు తండ్రి దేవుణ్ణి, యెహోవా దేవుని మనం ఏ విధంగా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలి. ప్రతి విషయంలో మనం అంటే ప్రతి సందర్భంలో మనం చదువుకునే విషయం అన్నమాట. ఓకేనండి. అయితే ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు
శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషముల నుండి మనం పవిత్రంగా చేసుకుందాము. మన తండ్రి పరిశుద్ధుడు కనుక మన ఆత్మను కూడా ఏ విధంగా తండ్రికి అప్పగించాలి? పరిశుద్ధంగా అప్పగించాలి. అవునండి, మన తండ్రి పరిశుద్ధుడు కనుక మన ఆత్మను కూడా ఏ విధంగా అప్పగించాలి? పరిశుద్ధంగా అప్పగించాలి. అంటే ఆత్మ యందు నీతి కలవాడు ధన్యుడు, ఆత్మ యందు కల్మషం లేనివాడు ధన్యుడు. అంటే యేసుక్రీస్తు ప్రతి దాంట్లో కూడా మనకు మాదిరిగా ఉన్నారండి. అంటే స్టార్టింగ్ అండి ఏ టు జెడ్, చనిపోయే చివరి క్షణంలో కూడా మనకు మాదిరిగా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు చనిపోతూ నాయన ఈ రోజు నేను చనిపోతున్నాను, నేను చనిపోయే క్షణం వరకు కూడా నేను ఏ విధంగా అయితే కష్టపడ్డానో నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఆత్మ యందు నీతి కలిగి ఉండాలి, ఆత్మ యందు నిష్కల్మషం లేకుండా ఉండాలి, ఆత్మ యందు కపటం లేకుండా ఉండాలి. ఈ విధంగా మీరు బ్రతికి దేవునికి మీ ఆత్మను అప్పగించుకోవాలని చివరి వరకు కూడా మనకు మాదిరిగా ఉన్నారండి యేసుక్రీస్తు వారు. అవును కదండి, చివరి వరకు కూడా అసలు అప్పగించుకోవాల్సిన పని లేదు ఆయన. కానీ మనము కూడా ఆయన మాదిరిగా తీసుకుని మన యొక్క ఆత్మను ఏ విధంగా అప్పగించాలి? నిష్కల్మషముగా. ఈ మాదిరి తీసుకుని మనకు ఒక భక్తులు కనిపిస్తారు. ఎవరండి? స్టెఫన్ గారు. ఒకసారి ఏంటి స్టెఫన్ గారు ఉన్న సందర్భంలో కూడా అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 59వ వచనం. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫను పలుకుచుండగా. స్టెఫన్ గారు తన యొక్క ఆత్మను ఏ విధంగా అప్పగించుకుంటున్నారు? అంటే స్టెఫన్ గారు యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకొని అతని యొక్క ఆత్మను ఏ విధంగా అప్పగించుకుంటున్నాడు? నిష్కల్మషముగా, కపటం లేనిదిగా, నీతిగా, దేవుని పని చేసిన వాడిగా, దేవుని కొరకు కష్టపడిన వాడిగా. అవును కదండి, దేవుని కొరకు కష్టపడ్డాడు, దేవుని కొరకు నీతిగా బ్రతికాడు, కల్మషం లేని వాడిగా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించుకున్నారో, తండ్రికి అప్పగించుకున్నారో, అదే విధంగా స్టెఫన్ గారు కూడా తన యొక్క ఆత్మను అప్పగించుకున్నాడు. ఏమైనా దేవుని వల్ల ఈరోజు మనం కూడా మన యొక్క ఆత్మను ఏ విధంగా అప్పగించుకోవాలి తండ్రికి? ఆనాడు యేసుక్రీస్తు అప్పగించుకున్నారు, మనకి మాదిరిగా చూపిస్తే ఈరోజు మనల్ని కూడా అట్టి రీతిగా అప్పగించుకోమంటున్నారు. ఇలా మనం యాత్రికులుగా ఈ లోకానికి వచ్చాం. యాత్రికులు ఈ లోకానికి వచ్చి ఈ శరీరంలో ఉంటూ దేవుని కొరకు కొంత పని చేసి, అయ్యా నేను ఈ శరీరంలోకి వచ్చిన తర్వాత నా బాల్యాన్ని చూశాను, నా యవ్వనాన్ని చూశాను, నా మధ్య వయసుని చూశాను, నా వృద్ధాప్యాన్ని చూశాను. అయ్యా నేను ఈ వయసులో నీకు ఇష్టం లేనట్టుగా బ్రతికాను, ఇక్కడ నుండి నీకు ఇష్టమైనట్టుగా బ్రతికాను, ఈ సమయంలో నీ కొరకు యథార్థంగా బ్రతికాను, నీ కొరకు పనిచేశాను. ఒకనొకప్పుడు నేను పాత జీవితంలో చాలా వ్యర్థంగా బ్రతికానేమో, కానీ నేను తెలుసుకున్న తర్వాత నీ కొరకు యథార్థంగా బ్రతికాను. అప్పటి నుండి కూడా నీకు నమ్మకంగా బ్రతికాను. నీకు నమ్మకంగా బ్రతికి ఈ రోజు నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నా ధైర్యం మనం సంపాదించుకోవాలి. అవును కదండి, మనం అంటే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు చివరి దినాల్లోనే చివరి మాటలు, అదే చివరి టైంలో మాట్లాడే మాటలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఎవరైనా. ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మనం అదే వాళ్ళు చివరి రోజులు ఏమైతే మాట్లాడారో ఆ విషయాన్ని మనం పదే చర్చించుకుంటూ ఉంటాం. అది చివరి రోజులు ఏమని ఓడాడు, లేదంటే ఆమె ఏమంది, చనిపోయే ముందు తన పిల్లడి గురించి మాట్లాడినా, అంటే చివరి రోజుల్లో మాట్లాడిన, చివరి గడియల్లో మాట్లాడిన మాటలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందండి. చనిపోయే సమయం ముందు కూడా మనం చనిపోతున్నామని ఒక క్షణంలో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ క్షణం ముందు నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, ఆ క్షణం ముందు నువ్వు దేవుడికి అప్పగించుకోవాల్సిన విధం ఏంటంటే ఇదే, నువ్వు దేవుడి కొరకు ఎంత కష్టపడ్డావు, నీకు ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడి గురించి నువ్వు ఎంత కష్టపడ్డావు, ప్రతి ఒక్కదాన్ని కూడా దేవుడికి వివరించు. యేసుక్రీస్తు ఏ విధంగా అయితే తన ఆత్మను అప్పగించుకున్నారో అట్టే రీతిగా మనందరం కూడా దేవుని కొరకు మన యొక్క ఆత్మను అప్పగించుకోవాలి. పని చేసి దేవా నేను ఈ భూలోకానికి వచ్చాను, నీ కొరకు ఇంతవరకు కష్టపడ్డాను, నీ కొరకు ఇంతవరకు పనిచేశాను, కొన్ని ఆత్మలను రక్షించాను, నీ కొరకు యథార్థంగా బ్రతికాను అని మన యొక్క ప్రోగ్రెస్ మన యొక్క జీవితం ఏదైతే ఉందో అది దేవునికి మహిమకరంగా దేవునికి అప్పగించి మన యొక్క ఆత్మను అప్పగించుకోవాలి. అంటే యేసుక్రీస్తు వారే తన యొక్క ఆత్మను అప్పగించుకున్నారంటే మనం ఏ పాటి వాళ్ళం? సో మనం కూడా స్టెఫన్ గారు యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకుని ఏ విధంగా అయితే అప్పగించారో మనం కూడా ఆ విధంగా
యేసుక్రీస్తు వారిని మాదిరిగా తీసుకుని మన ఆత్మను అప్పగించుకుంటాం. మనం చేసిన ప్రోగ్రెస్ తోటి, మనం చేసిన పనితోటి, దేవా నేను నీ కొత్త ఎంత కష్టపడ్డా, ఒకనొక సమయంలో నిన్ను తెలియని వాడిగా బ్రతకనేమో, ఒకనొక సమయంలో నేను ఎరిగిన వాడిగా బ్రతకనేమో, కానీ తెలుసుకున్న తర్వాత నీకు ఒక యథార్థంగా బ్రతకను అని మన ప్రోగ్రెస్ని దేవునికి సమర్పించుకొని మనకు ఆత్మను అప్పగించే వారిగా ప్రతి ఒక్కరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే నాకు మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. సువార్త 19వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం త్వరగా చదువు. అటు తరువాత సమస్తమును చదువు. అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పుకొనిచున్నాను. మీకు సింపుల్గా కొన్ని విషయాలు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావడానికి, ఆయన జీవించడానికి, ఆయన మరణించడానికి, ఆయన తిరిగి లేవడానికి, మరలా రావడానికి కూడా అన్నింటికంటే ముందు ఒక ప్రణాళిక ఉంది. అదే జరుగుతుంది. ఇప్పుడు మాట్లాడుకున్నప్పుడు 7 మాటలు కూడా ఆయన పలకడానికి గల కారణాలు ఏంటి, రోజు మనం చెప్పుకోవడానికి గల కారణాలు ఏంటి? ఆ చివరి దినాల్లో ఆయన మాట్లాడే మాటలు మనం ఇంత పర్టికులర్గా ప్రతి చోట ఈ 7 మాటల గురించి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ 7 మాటలే పలకాల్సి వచ్చింది అంటే, ఆయన ఆ శిలువ శిక్షను భరించితే మనకందరికీ విమోచన. ఆయన మౌనంగా ఉన్నా సరే మనందరికీ ఏముందంటే అది జరుగుతుంది కాబట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఆయన పలికిన 7 మాటలు కూడా లేఖనముగా నెరవేర్చుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాట వెనుక లేఖనముల ప్రకారం ఇది జరిగింది. దీన్ని బట్టి లేఖనం ఏమైతున్నట్టున్నారు, ఇక్కడ నెరవేరుతుంది. ఇదే మాట నేను చూస్తున్నాను చూడండి. నేను తప్పుకొనిచున్నాను అన్నాడు, దానిపైన ఏమన్నా చూడండి, లేఖనము నెరవేరునట్లు. ఇప్పుడు ఆయన ఫైనల్ గా ప్రాణాన్ని విడిచిపెట్టేయచ్చు. బ్రతకాలని ఆశ ఉన్నవాడికి, బ్రతకాలని ఆకాంక్ష ఉన్నవాడికి ఏదైనా కొంచెం పెడితే బ్రతుకుదలని ఆశ అనుకుంటుంది. అలా చనిపోయేవాడు కూడా అదే ఉంటుంది. చనిపోయే చివరి క్షణాలు ఏం కోరుకుంటాడంటే బ్రతకాలనుకునేవాడు వాడికి కావాల్సింది పెడితే కనీసం వాడు కొన్ని క్షణాలైనా బ్రతుకుతాడు. మరి యేసుక్రీస్తు వారు చనిపోవడానికి సిద్ధపడ్డారు, అంత శిలువ శిక్షణ భరించారు, అంత యాతన పడ్డారు, అన్నింటిలో ఆయన సిద్ధపడిపోయాడు. ఆయనకి ఏం జరగబోతుందో ఆల్రెడీ ఆయనకి ముందుగా తెలుస్తుంది కదా, మొత్తం తెలుసు. అన్ని తెలిసి ఆయన డిసైడ్ అయిపోయాడు. ఫైనల్ గా ఆయన దాహం అంటే ఆ దాహం ఎవడంతో ఆయన ఏమో తృప్తి చెందదాక, లేదా కొన్ని క్షణాలు ఇంకా బ్రతకడానికి అంటే కాదు, లేఖను నెరవేరాలి కాబట్టి ఆయన ఏం చేశారు కదా, దాహము. మనకి ఇంకా దాహం గురించి మాట్లాడుకోవాలంటే చాలా చాలా రెఫరెన్స్ చేయొచ్చు. కానీ స్ట్రైట్ పాయింట్ నేను మాట్లాడతాను, లేఖనము నెరవేర్పని మాట ఎక్కడ వచ్చింది? మన చూడు, దాహము దప్పికొనుచున్నాను, నేను దప్పికొనుచున్నానని, నేను దప్పికొనుచున్నాననే మాట లేఖనాల్లో ఎక్కడ ఉందంటే అది నెరవేర్పు ఇక్కడ జరుగుతుంది. ఎక్కడ రాయడానికి అప్పుడు మనం ఆలోచించాలి. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం ఒకసారి చూసి, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం నుంచి ఒకసారి చదువుకోండి. 21వ వచనం చదువుకోండి. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం ఒకసారి. వారు చేతును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకని ఏం చేశారట? ఈ సందర్భంలో దావీదు గారి జీవితంలో అయితే ఎక్కడ కనిపించారు. మరి ఆయన ఈ మాటను ఊరికే పలికేశారంటే కాదు, ముందుగా ఆయన ద్వారా పలికించాడు, ఫైనల్ గా ఆయన ద్వారా ఏం చేశాడు? ఈ విషయాన్ని నెరవేర్చాడు. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, దప్పుకొనిచున్నాను అన్నాడు. అప్పుడు వెంటనే అందులో ఒక ఏం చేశారంటే ఒక చిరకను వచ్చి ఆయనకి ఏం చేశాడు? ఆయన నోటికి అందించిన మరుక్షణం అని ఎందుకు కొన్ని క్షణాలు ఏమైనా ప్రతికి ఏమైనా మాట్లాడారా? లేదు, బాగా ఆలోచించాడు. అంటే లేఖనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు లేఖనం యావత్తు నెరవేర్చాడు. అందుకే చేతులు నాకు ఇచ్చిన ప్రతి సంపూర్ణంగా నేను ఏం చేశాను? ఇప్పుడు దప్పుకొని ఉన్నానన్నాడని, మన దప్పుకొని ఉన్నాడనే విషయాలు ఎత్తుకుంటూ వెళ్ళాం అనుకోండి, సమయశ్రీ తప్పడితే ప్రకటన తప్పడు. యోహాను సువార్తలో ఎంతో మంది గురించి డబ్బులుగా విషయాలు ఎత్తుకుంటూ చాలా కనిపిస్తాయి. మనకు కావాల్సిన లేఖనము నెరవేర్చు. దావీదు గారి ద్వారా దేవుడు పలికించాడు, యేసుక్రీస్తు వారి ద్వారా ఏం జరిగింది? నెరవేర్చాడు.
అయితే ఈ లేఖనం అదా కాదా పేదా మన 21 వచ్చిన వాళ్ళు వారు చేదు నాకు ఆహారముగా పెట్టిరానికి చేదు ఆయనకు ఆహారంగా పెట్టారా? పెట్టారు. దాన్ని తీసుకొని ఇప్పుడు యేసుక్రీస్తు ఇవన్నీ ఎందుకు భరిస్తున్నాడంటే సింపుల్ గా చెప్తాను చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 54, 55. మత్తయి సువార్త 26వ అధ్యాయం 54 వచ్చిన చూడండి. అక్కడ ఆయన అడుగుతున్నప్పుడు పిలాతు ఆయన మాట్లాడుతాడు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 54 వచ్చిన చదవండి. నేను వేడుకొనిన ఎడల ఇలాగు జరగవలెనను లేఖనం ఎలాగూ నెరవేరినని ఇదిగో పిలాతు అడుగుతున్నాడు. నీ ప్రొటెక్షన్ నేను ఇస్తాను, నువ్వు ఒప్పుకో, నిజంగా నువ్వు సరే సమాధానం చెప్పు, నేను రక్షించగలను. అప్పుడు ఏమన్నాడు? ఒకవేళ నేను దేవుడిని వేడుకోవాలని నన్ను రక్షించడానికి ఎంతో మంది వస్తారన్నాడు. 12 వ్యూహంలో స్నానాలు వస్తాయన్నాడు. అంటే ఇంచుమించుగా 6,000 మంది. ఆయన కాపాడడానికి ఎంతో మంది వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఒకవేళ నేను వేడుకున్నాను అనుకో, లేఖనం వెళ్ళలేదు ఎలా అడిగాడు? ఆయన బ్రతుమారుకుంటే ఆయనకు అవకాశం ఉంది ఆయన తప్పించడానికి. ఆయన శిలువ సందర్భంలో కూడా నీ చిత్తమైతే జరిగించుకుంటారు. అంటే ఫైనల్ ఆయనకి ఏముందంటే ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలని కృష్ణ శరీరం కలిగిన ఆయనకి ఉంది. కానీ ఫైనల్ గా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన ఏం తీసుకున్నారంటే సమస్య. అదే మనకి 50 రోజున కూడా చూడండి మనలో. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతా ఏం జరిగిందని చెప్పాను. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇదిగో ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ప్రవక్తలు ముందుగా దీని గురించి ఏం చేశారు? ప్రవచించారు. ఇలా జరిగితేనే నెక్స్ట్ జరగబోయేది రక్షణ. ఇదంతా జరిగితేనే ఈ రోజు ఆయన గురించి మాట్లాడుకోవడానికి ఎంత అవకాశం. కాబట్టి లేఖం నెరవేరుకోవడానికి ఆయన ఏం చేశారంటే మరి ఆయనకు మధ్యలో చాలా జరిగింది. మధ్యలో ఆయన శిలువకు అప్పగించినప్పుడు ఆయన శిక్ష భరిస్తున్నప్పుడు ఇంచుమించుగా ఆయన చేసిన ఆ ప్రయాణము అంత 2 గంటలు అంత ప్రయాణం చేశాడు. అసలు మామూలుగా ఆలోచన సేపు నుంచి కొంత దూరం నడిస్తే ఆగి ఎవరు తాగాలని ఆలోచన నా శరీరాలు తాగదు. సేమ్ ఇటువంటి శరీరమే కదా ఆయన కలిగి. పైగా శిక్షలో ఉన్నాడు, ఎంతో గాయపరచబడ్డాడు, ఎంతో బలహీనుడైపోయాడు. అలాంటి సందర్భంలో శిలువలో పలికిన మాట తప్పికొని ఉన్నానంటే ఆయన నిజంగా దాహం లేదా కదా? అది మనకి ఏమనుకున్నాం? దాహం అంటే దాహం అంటే వేరే పనులు, దాహం అంటే తప్పి అంటే వేరువేరుగా మనం స్ట్రైక్ కావచ్చు. ఆయన దాహం అని అడిగింది ఎందుకంటే లేఖనము నెరవేరుగా నెరవేరదు. కాబట్టి వాక్యాన్ని కూడా మనం కొనుగోలుగానే మంచి అవకాశం సందర్భంలో నా మాటలు